హలో ట్రేడర్స్, వెల్కమ్ టు స్టాక్ లీవ్ టీవీ. హెట్రో డ్రగ్స్లో ఒక యూనిట్లో FDA ఆడిట్ అయితే జరిగింది. దాంట్లో చాలా డిస్క్రిపెన్సీస్ కనిపించాయి. సో దీనివల్ల స్టాక్ మార్కెట్లో ఫార్మా స్టాక్స్లో ర్యాలీ జరిగింది అని చాలామంది అంటున్నారు. బట్ అది ఎంతవరకు నిజమో ఒకసారి చూద్దాం. హెట్రో అనేది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, అది లిస్టెడ్ కంపెనీ కాదు. అండ్ ఒక యూనిట్లో మాత్రమే ఆడిట్ జరగడం జరిగింది. అండ్ వాళ్ళు ఆ డిస్క్రిపెన్సీస్ని వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి అని కూడా వీళ్ళు చెప్తారు. సో కరెక్షన్ ఎప్పుడు జరుగుతుంది అనేది మనకు తెలియదు. బట్ హెట్రో అనేది చిన్న కంపెనీ ఏం కాదు కరెక్షన్ చేసుకోలేకపోవడానికి. అండ్ కాకపోతే సీరియస్ అలిగేషన్ ఏంటంటే వీళ్ళకి ఒక అన్రిజిస్టర్డ్ యూనిట్ కూడా ఉంది ఇన్ని 9 యూనిట్స్తో పాటు అని కూడా ఒకటి జరగడం జరిగింది. అది చాలా సీరియస్ ఎలిగేషన్. అయితే దీనివల్ల స్టాక్ మార్కెట్లో ఫార్మా షేర్స్ ర్యాలీ జరిగింది అనేది మాత్రం అంత కరెక్ట్ అయితే న్యూస్ కాదు. లారస్ ల్యాబ్ షేర్స్ పెరగడానికి మెయిన్ రీజన్ వచ్చి వాళ్ళ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్. సో ఈ 6 months డేటా చూస్తే వాళ్ళు లాస్ట్ ఇయర్తో పోలిస్తే చాలా మంచి సేల్స్ అయితే రిజిస్టర్ చేశారు. అది మెయిన్ రీజన్గా ఉంది. అలాగే ఆరోబిందో కానీ, లుపిన్ కానీ, దివీస్ కానీ వీళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా రిజిస్టర్ అవుతుందని ఒక మార్కెట్ సెంటిమెంట్ ఉంది. సెకండ్ థింగ్ వచ్చేసరికి ఈ జనరిక్ డ్రగ్స్లో వస్తారు వీళ్ళందరూ కూడా. ఈ జనరిక్ డ్రగ్స్ మీద US టారిఫ్స్ అనేది ఉండవు అని ఒక న్యూస్ కూడా ఉంది. ఈ 2 మేజర్ రీజన్స్ వల్ల ఈ ర్యాలీ అయితే జరిగింది. సో హెట్రోకి ఈ ర్యాలీకి సంబంధం ఉందా అంటే ఆల్మోస్ట్ లేదనే చెప్పాలి. ఎందుకంటే హెట్రో ఇస్ నాట్ ఏ స్మాల్ కంపెనీ. ఇవన్నీ కరెక్షన్ చేసుకోవడానికి పెద్ద కష్టం కాదు. రెండోది హెట్రో ఇస్ లిస్టెడ్ కంపెనీ కూడా కాదు వీళ్ళందరినీ ఇంపాక్ట్ చేయడానికి.